ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ప్రభుత్వ భూములను కాపాడటంలో హైడ్రా దూకుడు పెంచింది. తాజాగా శంషాబాద్లో 90 కోట్ల విలువైన భూమిని హైడ్రా కాపాడింది. 9.05 ఎకరాల ప్రభుత్వ భూమిపై ఆక్రమణలను హైడ్రా తొలగించింది. సర్వే నెంబర్ 626/2లో మొత్తం 176 ఎకరాల భూమి ఉండగా అటవీ శాఖకు 166 ఎకరాలు కేటాయించింది ప్రభుత్వం. మిగిలిన 9.05 ఎకరాల భూమిపై అక్రమార్కులు కన్నేశారు. హైకోర్టు స్టేటస్ కో ఆర్డర్ ఉన్నప్పటికీ లేఅవుట్గా మార్చి ప్లాట్లు అమ్మినట్లుగా హైడ్రాకు కంప్లైంట్లు అందాయి. అయితే కాపాడిన భూమికి ఫెన్సింగ్ వేసి ప్రభుత్వ భూమిగా బోర్డులు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, హైడ్రా దూకుడు సిటీలోనే కాదు అవుట్స్కట్స్లో కూడా ఉంది. శంషాబాద్ పరిధిలో ఉన్నటువంటి 9.05 ఎకరాల భూమిని, కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని కూడా హైడ్రా కాపాడింది. ఏంటి అప్డేట్స్, ఏం చెప్తుంది హైడ్రా, ఎలా చూడాలి? ఎస్ మురళి, ప్రధానంగా హైడ్రా మరోసారి తన దూకుడును పెంచింది. ఇప్పుడు ప్రస్తుతం 90 కోట్లకు పైన ఉన్నటువంటి ఈ ఆస్తిని కూడా ప్రభుత్వ ఆస్తిని కాపాడిన పరిస్థితి కనబడుతుంది. అయితే శంషాబాద్కు సంబంధించి ఏదైతే శంషాబాద్ సర్వే నెంబర్ 626/2లో దాదాపు 176 ఎకరాలు ఉండేది. 176.5 గుంటల భూమి ఉండేది. దాంట్లో అటవీ శాఖకు 166 ఎకరాలు కేటాయించారు. దాని తర్వాత 9 ఎకరాల 5 గుంటల భూమిని మరి ప్రభుత్వ భూమిగా పక్కన పెట్టారు. సో ఆ పక్కన పెట్టిన భూమిని ప్రధానంగా ఏదైతే ఈ కబ్జాదారుడు తజముల్ మొయినుద్దీన్కి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన కబ్జా చేశారు. దాదాపు కొన్ని సంవత్సరాలుగా ఆయన ఆ కబ్జాలో ఉంటూ మొత్తం అక్కడ లేఅవుట్లను నిర్వహించి కూడా అక్రమంగా లేఅవుట్లు నిర్వహించి మొత్తం అది వేరే వాళ్ళకు అమ్ముతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ ఇటు రెవెన్యూ అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు అందరూ కూడా కంప్లైంట్ ఇవ్వడంతో కోర్టులో ఇది వివాదం కింద నడుస్తూ ఉంది. దాదాపు సంవత్సరాల తరబడి కూడా ఇది కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. ఇక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా మరి ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. సో వాళ్ళిద్దరి మధ్య, ఇటు ప్రభుత్వం మధ్య అటు మొయినుద్దీన్ మధ్య మరి కోర్టు అయితే స్టే ఆర్డర్ ఇచ్చింది. సో ఇప్పుడు మరొకసారి అక్కడ లోకల్గా ఉన్నటువంటి శంషాబాద్ వాసులు మరొకసారి ఇటు జిహెచ్ఎంసీకి అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు హైడ్రాకు కంప్లైంట్ ఇవ్వడంతో హైడ్రా మరి అక్కడ చూసి మొత్తం కూడా సిచ్యువేషన్ ఏంటి అనేది తెలుసుకొని సో అక్కడ మొత్తం ఈ ఆపరేషన్ అనేది చేపట్టింది. సో ఖచ్చితంగా ఇది ప్రభుత్వ భూమి 1977 యాక్ట్ ప్రకారం కూడా పెద్ద ఎత్తున మరి ఇది ప్రభుత్వ భూమి అంటూ కూడా అక్కడ మొత్తం అక్కడ ఉన్నటువంటి 9 ఎకరాల 5 గుంటల భూమిని మొత్తం అక్కడ లేఅవుట్లనంతా కూడా కూల్చేసి అక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మొత్తం ఫినిషింగ్ చేసి ఆ ల్యాండ్కి సంబంధించినటువంటి ఆ బోర్డును కూడా పాతిన పరిస్థితి కనబడుతూ ఉంది. దిస్ ల్యాండ్ గోస్ టు గవర్నమెంట్ ల్యాండ్ అంటూ కూడా బోర్డును పాతారు. సో ఇప్పుడు కొంత అక్కడ ఉన్నటువంటి లోకల్స్ అంతా కూడా మరి హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ భూమి దాదాపు 90 కోట్లు ఉంది. అంటే గవర్నమెంట్ రికార్డుల ప్రకారం అయితే 90 కోట్లుగా ఉంది. కానీ బయట అంటే నార్మల్ రేట్లు కనుక చూస్తే దాదాపు కోట్ల వ్యవహారంలో ఉంటుంది. కాబట్టి సో కొంత ప్రశంసల జల్లు అయితే కురుస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ మధ్య కాలంలో ఇటు చెరువులను కాపాడడం కావచ్చు, నాలాలకు సంబంధించినటువంటి ఎవరైతే అక్రమార్కులు కొంత నాలాలను కబ్జా చేస్తే అవిటిని కాపాడడం పాటు పెద్ద ఎత్తున చెరువులు అలాగే మొత్తం అక్రమార్కులు ఎక్కడ ఇట్లాంటి గవర్నమెంట్ భూమిని కబ్జా చేసినా ఖచ్చితంగా హైడ్రా చర్యలు తీసుకుంటుంది అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. హైడ్రా ఇంటెన్షన్ చాలా స్పష్టంగా ఉంది. ప్రభుత్వ భూమిని కాపాడడం అలాగే ఇటు చెరువుల భూములను, చెరువులకు సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ కావచ్చు, బఫర్ జోన్లో ఉన్నటువంటి మొత్తం కూడా అక్రమార్కులను తీసేయడమే హైడ్రా పని. సో అది సక్రమంగా స్థానికుల వెర్షన్ ఏంటి అంటే, వారు కంప్లైంట్ చేసినప్పటికీ కూడా గతంలో దీని మీద చర్యలు తీసుకోకపోవడం, ఇప్పుడేమో సడన్గా హైడ్రా వచ్చి అంతటిని కూడా భూమిని కాపాడటం ఎంతో సంతోషంగా ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి కూడా. వాళ్ళు ఏం చెప్తున్నారు అసలు అక్కడ, ఎప్పటి నుంచి ఇది అధీనంలో ఉందనేది? డెఫినెట్గా చాలా రోజుల నుంచి, దాదాపు 5 సంవత్సరాల నుంచి కూడా ఇది మొత్తం కూడా కోర్టు పెండింగ్లో ఉంది. మొయినుద్దీన్ అనే వ్యక్తి ఏదైతే ఈ గవర్నమెంట్కు సంబంధించినటువంటి ఆ 9 ఎకరాల 5 గుంటల భూమిని, సో ఈ భూమి ఒక ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి ఆ ఫేక్ డాక్యుమెంట్లో అందరికీ అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాదాపు 5 సంవత్సరాల నుంచి కూడా మరి పెద్ద ఎత్తున అటు కోర్టులో నానుతూ వచ్చిన పరిస్థితి కనబడుతోంది. స్థానికులు ఎంత చెప్పినా కానీ మరి వినని పరిస్థితి ఉంది. కొంత గూండాలతోటి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి లోకల్స్తో కొంత ఇది చేసిన పరిస్థితి ఉంది. దాంతోపాటుగా ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత సో ఇటు రెవెన్యూ అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు అందరూ కలిసికట్టుగా పనిచేసి హైడ్రా ఇటు 3 విభాగాలు కలిసికట్టుగా పనిచేసి ఖచ్చితంగా ఈ హైడ్రా వచ్చిన తర్వాతే ఇలాంటి మంచి పనులు జరుగుతున్నాయంటూ కూడా శంషాబాద్ వాసులు అయితే హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు.
ఏండ్ల నుంచి కూడా ఈ వివాదం ఉంది. సో ఈ ఏండ్ల నుంచి ఉన్నటువంటి వివాదాన్ని హైడ్రా ఒక్కసారిగా దీన్ని మంచి చేసింది అంటూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. చూడాలి ముందు ముందు ఇంకా హైడ్రా ఇట్లాంటి ప్రభుత్వ భూములను మరి ఎన్ని కాపాడుతుంది అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. కొన్నిసార్లు మరి హైడ్రా చేస్తున్నటువంటి ఏదైతే కొన్ని కన్స్ట్రక్షన్స్ కూలగొట్టడం కావచ్చు, ఇవి కావచ్చు, ఇవన్నిటిని కూడా కొంత మరి ప్రజలు తప్పుపట్టినప్పటికీ కూడా ప్రభుత్వ భూములైనా సరే, ఏదైతే చెరువులకు సంబంధించినటువంటి భూములైనా FTL బఫర్ జోన్లో ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు కూల్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుందంటూ మరి రంగనాథ్ ఇప్పటికే చెప్పిన పరిస్థితి ఉంది. చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం గ్రామంలో 9.05 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా బుధవారం కాపాడింది. దీని విలువ 90 కోట్లకు పైగా ఉంటుందని రెవెన్యూ అధికారులు చెప్తున్నారు. సర్వే నెంబర్ 626/2లో మొత్తం 176.05 ఎకరాల ప్రభుత్వ భూమి రెవెన్యూ రికార్డుల ప్రకారం ఉంది. అటవీ అభివృద్ధి సంస్థకు 166 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఇంకా అక్కడ 9.05 ఎకరాల ప్రభుత్వ భూమి మిగిలింది. హస్రా పహాణి అంటే ప్రకారం మొత్తం 176.05 ఎకరాల ప్రభుత్వ భూమిగా రికార్డులు అయితే నమోదై ఉంది.